ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఫెడరల్ ఫ్రంట్లోకి వైసీపీని ఆహ్వానించాలని నిర్ణయించిన కేసీఆర్ జగన్తో చర్చలు జరపాలని కేటీఆర్ను ఆదేశించారు. ఈ మధ్యాహ్నం 12:30 కేటీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ బృందం హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి వెళ్లి చర్చలు జరపనుంది. టీఆర్ఎస్ తో వైసీపీ దోస్తీ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనే కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగానే కేటీఆర్ జగన్ తో సమావేశం కాబోతున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. జగన్, కేసీఆర్, మోడీ ముగ్గురు ఒకే జట్టని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఆహ్వానంపై జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్ కు అనుకూలంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నా ఎన్నికలకు ముందే ఫెడరల్ ఫ్రంట్ లో చేరే విషయంపై ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ తో వైసీపీ జట్టు కట్టి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తుందంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాను కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం అంటూ జగన్ ప్రకటనలు చేసిన నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. టీఆర్ఎస్, వైసీపీల మధ్య జరుగుతున్న ఈ చర్చలు అత్యంత కీలకమైనవంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో సందర్భంగా చెప్పినట్లుగానే ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు ఫెడరల్ ఫ్రంట్ ను వేదికగా చేసుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అటు టీడీపీని ఓడించడం, ఇటు తాము జాతీయ స్థాయిలో బలోపేతం కావడమే లక్ష్యంగా కేసీఆర్ పొత్తు రాజకీయం ప్రారంభించినట్లు భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి లోటస్ పాండ్ నుంచి ఏకస్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏకస్వామి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కేటీఆర్ బృందం ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది అక్కడికి? స్రవంతి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ స్పీడ్ పెంచారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు మరో బాధ్యతను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి వైకాపాతో చర్చలు జరపాలని చెప్పేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందానికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. కేటీఆర్తో పాటు ఎంపీ వినోద్ కుమార్, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి చర్చలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ ఆదేశం మేరకు ఈరోజు మధ్యాహ్నం 12:30 మేము ఈ చర్చల కోసం వైఎస్ జగన్ కలవడం కోసం వెళ్తున్నామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో, తెలుగు రాజకీయాలు ఒక కీలకమైన రోజుగా భావించవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలు ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించాలనుకున్నటువంటి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఇటు బీజేపీకి ఇటు మీరు కాసేపు హోల్డ్ లో ఉండండి ఏకస్వామి. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ నేత యామిని ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే యామిని గారు. నమస్తే. ఈ రోజు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ కూడా జగన్ తో కూటమిని ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఏపీ రాజకీయాల్లో ఏ విధంగా దోహదపడే అవకాశం ఉంది వాళ్ళకి? మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే అది కేవలం బీజేపీకి, అంటే పరోక్షంగా బీజేపీకి హెల్ప్ చేయడానికి తప్పితే వాళ్ళకి ఏ విధమైన చిత్తశుద్ధి లేదనే చెప్పాం టీఆర్ఎస్ పార్టీకి. దాన్ని కాసేపు మనం పక్కన పెడితే ఆ వంక పెట్టుకొని మొన్న రీసెంట్ ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా మనం చూసాము. ఏదైతే గనక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి మంచి మేలు చేయాలని చెప్పని వైసీపీ పార్టీ అసలు పోటీలోనే నిలబడకుండా వాళ్ళకి పరోక్షంగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పేరుతోటి వీళ్ళు ఏకంగా రెండు వాళ్ళు కలుపుకొని పోవాలని అనుకుంటున్నారు. రాజకీయాలు ఎవరెవరితో అయినా పోవచ్చు, కానీ ఇక్కడ ఆంధ్ర ప్రజల క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి ప్రతి విభజన చట్టంలో ఉన్న హామీలు కానివ్వండి, మొదటి నుంచి ఆ పార్టీ పెట్టింది కూడా ఆంధ్రప్రదేశ్ కి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజలు వెళ్ళిపోవాలని చెప్పని చేస్తున్న పార్టీ తోటి ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వము మన ఏపీకి రావాల్సిన కరెంటు బకాయిల దగ్గర నుంచి ప్రత్యేక హోదా ప్రతిదానికి మోకాలు అడ్డుతున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలని, మన మనోభావాల్ని కూడా దెబ్బతీస్తూ, ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ మన ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఉండి ఆయన ఆంధ్ర నాయకుల్లాగా ఉండి నేను ఆంధ్రప్రదేశ్ కి సీఎం అవుతాను అని చెప్పని చెప్పుకుంటున్న వ్యక్తి, 30 ఏళ్ళు నన్ను ఎన్నుకోండి, నన్ను ఉంచండి అని చెప్పని అడుగుతున్న వ్యక్తి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ద్రోహి అయిన అంటే టీఆర్ఎస్ పార్టీ తోటి ఈ రోజున ఫెడరల్ ఫ్రంట్ అనే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతారు? అసలు ఒకవేళ ఆయన ఏమడగబోతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా
ఇప్పుడు జాతీయ ప్రయోజనాలు ఎక్కువ అయిపోయాయి వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి గారికి. మాకు కావాల్సింది ఇక్కడ మాకు అంటే యాజ్ అ పార్టీ అండ్ రాష్ట్ర ప్రజలకి ముందు తెలంగాణ ప్రభుత్వం అనే పర్టికులర్ గా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనకి రాకుండా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా అడ్డుపడుతున్నారు. వాటిల గురించి ఈయన చర్చించితేనే ఈయనకి ఈ రాష్ట్రంలో ఏదైనా మాట్లాడడానికి హక్కు అనేది ఉంటుంది. అలా కాకుండా రాజకీయాలే కావాలని అనుకుంటే కనుక ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఏమేమి జరుగుతున్నాయి అనేది. కానీ మళ్ళీ ఒకటి చెప్తున్నాను, రాజకీయాలు ఎవరెవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, కానీ మన రాష్ట్ర ప్రయోజనాలు టీడీపీ పార్టీ అందుకని రాష్ట్ర ప్రయోజనాల్ని నెరకూర్చట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అడ్డు తగులుతున్నారని మేము ఎన్డీఏ నుంచి బయటికి రావడం జరిగింది. ఒక పక్క టీడీపీ పార్టీ మన కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ప్రయోజనాల కోసం అని పోరాడుతుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను అడ్డు తగిలే పార్టీతోటి వాళ్ళు వెళ్తారు అనేది ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మోడీ గారు ఈ రాష్ట్రం పైన కక్ష కట్టారు. ఇప్పుడు అంటే రిమోట్ కంట్రోల్ లాగా ఎలా ఆపరేట్ చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అడ్డు తగ్గడం వల్ల ఆయన పాచిక పారట్లేదు. ఇప్పుడు కనుక నిజంగా వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటే ప్రజలందరికీ తెలుసు, రిమోట్ 1 రిమోట్ 2 ఒకటి ఢిల్లీలో ఉంటుంది, ఇంకోటి తెలంగాణలో ఉంటుంది. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. మన రాష్ట్ర ఏమంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల మనోభావాలను తీవ్రంగా వ్యతిరేకించి లేదంటే కించపరిచిన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ తోటి వీళ్ళు కలిసి వెళ్ళడం, అది ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక వంక చెప్పుకొని వెళ్ళినా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళిద్దరూ కలిపి చేసి మోడీతో కలిపి చేసే కుట్రని ప్రజలు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. ముందు ఇప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష నేతలాగా ఈ రాష్ట్రానికి తెలంగాణ బాకీ పడిన ప్రతిదీ అంటే కరెంటు బిల్లు వచ్చేసి దగ్గర 5,000 కోట్ల చిల్లర ఉన్నాయి. అలానే షెడ్యూల్ 9, 10 ఆస్తులు ఇంతవరకు పంచలేదు. అవే 40-45 వేల కోట్లు రావాల్సి ఉంది. వాటిల గురించి ఆయన భేటీలో మాట్లాడితే తర్వాత దేశ రాజకీయాల గురించి మాట్లాడడానికి బాగుంటుందేమో అనేది మా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ యామిని గారు. ఇక మొత్తానికి అటు టీడీపీ నేతలు మాత్రం దీన్ని పూర్తిగా విమర్శిస్తున్న వైనం అయితే మనం చూస్తున్నాం. ఇక ఏకస్వామి చెప్పండి, ప్రస్తుతం అయితే ఏపీ రాజకీయాల్లో ఇది ఒక మరో కొత్త మలుపు అనుకోవచ్చు. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఫ్రంట్ పేరిట వైసీపీ తోటి జతగట్టడం టీఆర్ఎస్, ఇది ఎంతవరకు వాళ్ళకి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ? అంటే ప్రధానంగా రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రు అనే ఒక నానుడు ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఇక్కడ అమలు చేస్తున్నట్టు కనబడుతుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ టీడీపీ బద్ధశత్రుగా ఉన్నప్పటికీ కూడా మొన్నటి ఎన్నికల్లో కూడా వాళ్ళు జాతీయ స్థాయి ప్రయోజనాల దృష్ట్యా నేను కాంగ్రెస్తోని కలిసిపోతామని చెప్పి చంద్రబాబు వెళ్ళారు. ఇప్పుడు అదే ఫార్ములాని ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఇక్కడ టీఆర్ఎస్ కూడా అది అప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో చంద్రబాబు ఏ విధంగా అయితేనే వారి యొక్క శత్రుత్వాన్ని పక్కన పెట్టి టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి వెళ్ళాయో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను ఒకవైపు ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటుంది, అనేక విషయాలు కూడా మాకు కలిసి వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్తో కలిసి వెళ్తే మాకు వచ్చే నష్టం ఏంది, మనకు లాభం జరుగుతుందిగా అని చెప్పేసి ఒక వాదనను వైసీపీ బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు జాతీయ స్థాయిలో కూడా ఇటు బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్కు సమదూరం పాటిస్తూనే ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలు వారి యొక్క స్వప్రయోజనాల కోసం రాష్ట్రాల ప్రయోజనాల కోసం ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా గత కొద్ది నెలలుగా కేసీఆర్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నేతలు కలిసి ఇదే అంశాలను వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైకాపా ఏదైతే ఎట్లాగూ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కూటమిలోకి వెళ్లారు కాబట్టి ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు దూరంగా ఉన్నటువంటి మధ్య మార్గాన్ని వివరిస్తున్నటువంటి వైకాపాను కలుపుకొని పోతే రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించవచ్చు, మన రాష్ట్రాల ప్రయోజనం నెరవేర్చుకోవచ్చు అనే ఒక దృక్పథాన్ని ఒక అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్తోని జట్టు కట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ అంశాన్ని కూడా కేసీఆర్ కూడా మొదటి నుంచి కూడా మేము ఖచ్చితంగా మీకు బదలా తీర్చుకుంటాం, మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి కూడా అప్పుడే గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఏపీ రాజకీయాల్లోకి నేరుగా వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా జాతీయ స్థాయి ప్రయోజనాలను
చూపిస్తూనే అక్కడ మొత్తం దీనికి ఫెడరల్ ఫ్రంట్గా ఒక జట్టు కట్టి అనేక పార్టీలను కలుపుకొని అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో అక్కడికి వెళ్ళి ప్రచారం చేసే అవకాశం ఉంది. ఎట్లాగూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి, అదేవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జమిలీగా కలిసి వస్తాయి. కాబట్టి అక్కడ ఉన్న రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ అన్ని పరిణామాలు కూడా అంచనా వేసుకొని అటు వైకాపాను ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపాకు దాదాపుగా పెద్ద మొత్తంలో సీట్లు వస్తాయి. తెలంగాణలో కూడా మాకు కూడా 16 సీట్ల వరకు ఎంపీ సీట్ల వరకు వస్తాయి. రెండు రాష్ట్రాల ఎంపీ సీట్లు కలిస్తే కేంద్రంలో మనం కీలకంగా వ్యవహరించవచ్చు, అనేక అంశాలు కూడా మనం రాబట్టుకోవచ్చు, మన రాష్ట్ర ప్రయోజనాలు చేకూర్చుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావచ్చు, తెలంగాణకు పారిశ్రామిక రాయితీలు కావచ్చు, విభజన అంశాలు ఉన్నట్టు అనేక అంశాలు కూడా నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి రెండు పార్టీలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇటు వైకాపాకు ఇటు టీఆర్ఎస్ పార్టీ నైతికంగా అన్ని రకాలుగా అండదానాలు అందిస్తూనే అక్కడ రాజకీయాల్లో నేరుగా వెళ్ళి ప్రచారం చేయకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళి ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని టీడీపీ కనుక ఏదైతే దాడి చేస్తే దాన్ని కూడా ఏదైతే మీరు రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ ప్రయోజనాలు అంటూ మీరైతే కాంగ్రెస్తో జట్టు కట్టారో మేము కూడా ఫెడరల్ ఫ్రంట్ తోటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ఫెడరల్ ఫ్రంట్లో చేరామని చెప్పేసి కూడా ఇరు వర్గాలు కూడా చెప్పుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఎవరి వాదన వారు వినిపించే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇటు విజయసాయి రెడ్డి, ఇటు టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, వినోద్ కుమార్, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి చర్చల్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. చర్చల అనంతరం రెండు పార్టీలు వారి వైఖరిగా ఉంటుంది. వారు కలిసి వస్తారా రారా, జగన్ ఏమనుకుంటున్నారు, టీఆర్ఎస్ ఎలాంటి ప్రతిపాదనలు ముందు పెట్టిందనే అంశాలు కూడా బయటకు తెలిసే అవకాశం కనిపిస్తున్నది. శ్రవంతి, అయితే ఏకస్వామి ఒక్కటి చెప్పండి, రిటర్న్ గిఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు సంగతి పక్కన పెడితే ఒకవేళ జగన్ కనుక టీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల్లో పాల్గొంటే ప్రజలు ఎంతవరకు స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏపీ రాజకీయాల్లో? అంటే ప్రధానంగా తెలంగాణతో పోలిస్తే ఏపీ రాజకీయాలు అత్యంత సంక్లిష్టంగా ఉంటాయి. అక్కడ వర్గాలుగా కులాలుగా విడిపోయి రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. తెలంగాణ మాత్రం మన ఎన్నికల పూర్తిగా సెంటిమెంట్ ఆధారంగా ప్రజల ప్రయోజనాల ఆధారంగా నడుస్తుంటాయి. కానీ ఏపీలో మాత్రం రెండు పార్టీలు కూడా ఇది కులాలు కావచ్చు వర్గాలకు ప్రధానంగా వీలిపోయి ఉంటాయి. కాబట్టి ఆ రాజకీయాన్ని అక్కడ పార్టీలు ఎప్పటికప్పటికీ తనకు అనుకూలంగా మార్చుకుంటూ చాకచక్యంగా ఓటు బ్యాంకు రాబట్టుకొని విజయాన్ని చేకూర్చుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో చూస్తున్నాం, 2014 ఎన్నికలు కూడా రాష్ట్ర విభజన అనంతరం అత్యంత అనుభవకుడైనటువంటి ముఖ్యమంత్రి వస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా జనమంతా భావించి అటు చంద్రబాబు నాయుడు పట్టం కట్టడం జరిగింది. ఈ 5.5 సంవత్సరాల కాలంలో ఆ రాష్ట్రం రావాల్సిన అనేక రాయితీలు కావచ్చు, ఇటు ప్రత్యేక హోదా కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, అనేక అంశాలు నెరవేరాలని చెప్పేసి వైకాపా ప్రచారం చేస్తూ వస్తుంది. గత కొన్ని నెలలుగా మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు అదే అంశానికి ఆధారంగా చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడైతే ఫెయిల్యూర్ అయ్యారో అదే అంశాలు జనాల్లోకి తీసుకెళ్లి ఇప్పుడు ఈ ఫెడరల్ ఫ్రంట్తో కావచ్చు, ఇటు వీళ్ళు జట్టు కట్టాలనుకునే రాజకీయ కూటమిలో కావచ్చు, వాళ్ళందరూ కూడా కలుపుకొని ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించాలని చెప్పేసి కూడా వైకాపా భావిస్తుంది. అందులో భాగంగానే కలిసి వచ్చి అన్ని అంశాలను కూడా కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ప్రధానంగా ఇప్పుడు రెండే వర్గాలు కాదు, మూడో వర్గంగా ఇప్పుడు అక్కడ జనసేన పార్టీ కూడా వచ్చి ఉంది. వాళ్ళు కూడా బలంగా ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్లోకి కేవలం వైకాపాను పిలుచుకోవడం మాత్రమే అక్కడ వారికి ఉన్న బలాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు కేసీఆర్ ఒక చాకచక్యంగా వీరిని ఫెడరల్ ఫ్రంట్లోకి పిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ చర్చల్లో భాగంగానే అక్కడ రాజకీయాల్లోకి వెళ్ళి వారికి అన్ని రకాల అండదండలు అందించి ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. రిటర్న్ గిఫ్ట్ అంటే ఖచ్చితంగా అధికారానికి దూరం చేయడం, ఖచ్చితంగా అతను ఓడించడం కోసం తనదైన అనుభవాన్ని తన యొక్క సలహాలు సూచనల్ని జగన్మోహన్ రెడ్డికి అందించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలన్నింటి కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్వీకరిస్తారు, అక్కడ జనాన్ని ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఈ మొత్తం చర్చలన్నిటి కూడా ఇప్పటికే కేంద్రంలో మోడీ, ఇటు కేసీఆర్, ఇటు జగన్మోహన్ రెడ్డి ఏకమయ్యారు. వీళ్ళంతా కూడా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ కూటమి కనుక వీళ్ళు జట్టు కడితే దాన్ని కూడా మరింత ఆయన పెంచే అవకాశం ఉంది. వారు దాడిని కూడా పెంచే అవకాశం ఉంది. దాన్ని ఎదురుదాడి కోసం వీళ్ళు కూడా సిద్ధంగా వీళ్ళ అస్త్రాలను కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఎవరి వాదనలు వారు ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు ఎంతవరకు దీన్ని వారు ఆహ్వానిస్తారన్న విషయం కూడా కొంచెం పరిశీలించాల్సిన అవసరమే. శ్రవంతి, రైట్ ఏకస్వామి, థ్యాంక్ యూ. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ నేత బోండా ఉమా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే బోండా ఉమా గారు. నమస్తే. సో ఈరోజు ఓ పక్క జనసేన, మరో పక్క వైసీపీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అంశాలు ఈరోజు తెర మీదకు వచ్చాయి. మరి ఇవి ఏపీ రాజకీయాల్లో ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలవు? ఓ పక్క ప్రజా సంకల్ప యాత్రతోటి జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారన్న వాదన వైసీపీ నేతల్లో వినిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? అసలు అంటే వీళ్ళ ఎజెండా ఏంటి? వీళ్ళు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక ఈరోజు ఇలాంటి కూటములు కడుతూ ఇలాంటి లోపాయకార ఒప్పందులు మొత్తం
ఇంతకు ముందు కూడా పెట్టుకున్నారు బీజేపీతో కానీ అలాగే టీఆర్ఎస్ తో కానీ ఏ రాజకీయ పార్టీ ఎవరితోన్నా పొత్తు పెట్టుకోవచ్చు, దానికి తప్పు లేదు. వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇన్నాళ్ళు ముసుగులో రాజకీయాలు చేశారు, ఇవాళ ముసుగులు తొలుగుతా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎవరు ఎన్ని కూటములు కట్టినా పొత్తులు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ 150 సీట్లు పైన రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని. మేము జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తా ఉన్నాం, నువ్వు లోపాయకారకంగా నీ కేసుల రాజీ కోసం నువ్వు మన బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నావు. అలాగే ఇక్కడ కేసీఆర్ తో కూడా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి వద్దు, ప్రత్యేక హోదా వస్తే ఊరుకోము అన్నటువంటి కేసీఆర్ తో మరి ఆయన కలవటం, ఆయన మాట్లాడటం ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు బీజేపీ మొట్టమొదటిది విభజన చట్టంలోని అంశాలను అమలు చేయటం కానీ మేనిఫెస్టోలో అంశాలను అమలు చేయటంలో కానీ ఎక్కడ వాళ్ళు ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం అన్యాయం చేస్తే అలాంటి పార్టీలతో నువ్వు ఎలా పొత్తు పెట్టుకుంటావు, దానికి ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? అట్లాగే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ మొన్న రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ ఈ ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పినాక దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఆయనతో ఎలా పొత్తు పెట్టుకుంటావు? అంటే ఈ రాష్ట్రానికి మంచి జరగటం నీకు ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. నువ్వు ఈ రాష్ట్ర వ్యతిరేక శక్తులతో నువ్వు పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల్లో ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఎన్నికల్లో పోటీ చేస్తావు? చెయ్యి, కట్టుకో, నీ ఇష్టం, పొత్తులు పెట్టుకో. అంటే ఇప్పుడు మేము ఏమైతే ఆ రోజు ముందు నుంచి చెప్తా ఉన్నామో అవన్నీ నిజమైనవి. ఆ నిజమేంటో ఇప్పుడు మీడియాలో ఇవాళ మధ్యాహ్నం 12:30కి జరిగే భేటీల్లో నిజం కాబోతా ఉన్నాయి. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు ఒక్క చంద్రబాబు అని ప్రజలు ఆకాంక్షిస్తూ నమ్ముతున్న సందర్భంలో ఎవరు ఏం చేయలేరు. రైట్, థ్యాంక్ యూ బోండమ్మ గారు. ఇక మిగిలిన అప్డేట్స్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.